హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నా బ్లాగ్ అనమాట. ఈరోజు వీడియో అయితే మేమైతే మొక్కు చెల్లించుకోవడానికి అనేసి వెళ్ళామన్నమాట అమ్మవారి టెంపుల్కి. అది వచ్చేసి ఇస్నాపూర్ అవతల వచ్చేసి పాశమైలారంలో మనకు ఉంది. అయితే మేము ఫస్ట్ అయితే మజ్జిగ తాగాము. అక్కడ బస్ స్టాండ్లో అయితే మాకు మజ్జిగ ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడికి రీచ్ అయిపోయేసరికి 12 అయిపోయింది. ఇక్కడైతే ఆల్రెడీ కటింగ్ స్టార్ట్ చేశారనమాట ఆనియన్స్. అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే అక్కడే ఉంటారనమాట, విలేజ్కి దగ్గరే. వాళ్ళైతే పాశమైలవరంలోనే ఉంటారు. ఆటో కట్టించుకుని వాళ్ళు వచ్చేసారనమాట. అయితే అప్పటి వరకు వాళ్ళు కుకింగ్ అవన్నీ స్టార్ట్ చేశారు. మేమందరం వెళ్ళిపోయాక మమ్మీ అయితే బోనం అయితే చేసేసింది అనమాట. బోనం చేసిన తర్వాతకి నెక్స్ట్ అయితే బోనం ఎత్తుకున్నాం అనమాట. అప్పటి వరకు మాకైతే కుకింగ్ అయితే వాళ్ళైతే స్టార్ట్ చేశారు. మేము వెళ్ళిపోయేసరికి మాకు లేట్ అయిపోయిందని మేమైతే ఇక్కడ నుంచే 10 o'clock అని కూడా స్టార్ట్ అయినాము. 2 hours జర్నీ కదా, బస్సులో వెళ్ళాము. అది కూడా మేము ఇలా మామూలుగా ఏం వెళ్ళకుండా మామూలుగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళిపోయినాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు చాలా సేఫ్ అండ్ వెరీ నైస్ అబ్బా, అందుకే మేము అదే వెళ్ళిపోయాము అనమాట. తర్వాతకి అయితే బోనం చేసుకున్న తర్వాతకి మీకైతే బోనం మేకింగ్ వీడియో అయితే నేను పెట్టాను కదా ఆల్రెడీ, అదైతే చూసేయండి అబ్బా. బోనం మేకింగ్ వీడియో మీకు దీనికంటే ముందే నేను బోనం మేకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అక్కడైతే ప్యారల్గా మనకైతే కుకింగ్ కూడా చేస్తుంది అనమాట. తనైతే అత్తయ్య వాళ్ళ వదిన అనమాట. తనైతే కుకింగ్ చేస్తుంది. ఇక్కడైతే అత్తయ్య పసుపు పెడుతుంది అనమాట. బోనం ఎత్తుకునే వాళ్ళైతే అలా పసుపు పెట్టుకోవాలి. మమ్మీ ఇంకా అత్తయ్య ఇద్దరు ఎత్తుకుంటున్నారు అనమాట. నన్ను ఎత్తుకోమని చెప్పారు మామయ్య. నేనైతే ఆ రోజు డ్రెస్ వేసుకొని వెళ్ళాను, నేను ఎత్తుకోనని చెప్పాను. సో అందుకే మమ్మీ అయితే ఎత్తుకుంటాను అనేసి మమ్మీ అయితే ఎత్తుకున్నారు. ఆ తర్వాత ఇక్కడైతే కోడిలు అనమాట. ఇవైతే బలిస్తామన్నమాట కోడిలను. మీకు చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఇక్కడే ఎండ్ అయిపోయింది అనమాట మనకి బోనం మేకింగ్ వీడియోలో. దీనికైతే పసుపు కుంకుమ చెప్పాను కదా, దాన్ని బండారు అంటారని అది పెట్టేసుకున్నాను అనమాట. అలా ఇక్కడే బోనం ముందే అలా వాళ్ళకి డెకరేషన్ చేయాలన్నమాట. కోడిలకు కూడా బొట్టు పెట్టుకొని బొట్టు పసుపు అది పెట్టేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఆ బోనం అయితే తీసుకెళ్ళి ఎవరైతే ఎత్తుకుంటా అన్నారో వాళ్ళైతే సుట్ట కుదురు అంటారు అనమాట మా దాంట్లో. మామూలుగా వచ్చేసి అది టవల్తో లేకపోతే పెద్ద కర్చీఫ్ ఉన్న దాంతో అయినా చేసుకుంటారు. మీకు సుట్ట కుదురు వీడియో కూడా చేసి చూస్తాను అనమాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇదైతే అమ్మవారికి తీసుకెళ్ళేసిన అలా ఒక బేసన్లో అయితే పెట్టుకుంటారు. అలా అది వీడియో వెళ్ళిపోయింది ఫాస్ట్ ఫార్వర్డ్లో. దానిలో అయితే కొబ్బరికాయ, పుట్నాలు, బెల్లము, నెక్స్ట్ ఒకటి అగరబత్తులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మమ్మీ అత్తయ్య అయితే మేమైతే పట్టు చీరలు ఏం కట్టుకోవాలన్నమాట, ఎండ అని చెప్పేసి మమ్మీ వాళ్ళు అయితే సింపుల్ శారీసే కట్టుకున్నారు. ఎందుకంటే ఇది అంత పెద్దగా ఏం చేసుకోలేదు, జస్ట్ ఇంట్లో చేసుకున్నామంట మమ్మీ వాళ్ళు, మేము వాళ్ళే. మా ఆయన కూడా రాలేదనమాట. మా ఆయనకైతే ఆఫీస్ ఉందని చెప్పి ఆయన అయితే రాలేదు. ఆయన అయితే రిగ్రెట్ అయ్యనమాట, అయ్యో చాలా మిస్ అయిపోయాను. సండే రోజు ఆయనకు ఆఫీస్ ఉందన్నమాట. ఫస్ట్ టైం ఇంపార్టెంట్ అని చెప్పారు, లేకపోతే వస్తుండే తనైతే. నెక్స్ట్ వీక్ అయితే ఇంకో ఫెస్టివల్ అయితే మా మమ్మీ వాళ్ళు చేయబోతున్నారు అనమాట. సో అప్పుడైతే వస్తానని చెప్పారు. అప్పుడు నేను కూడా మీకు వీడియో పెడతాను. ఇక్కడైతే ఫోటోకి వీళ్ళైతే పోజ్ ఇస్తారు అనమాట. చేతిలో అయితే మా చెల్లి అయితే సాకు పట్టుకుంది అనమాట. అదైతే దేవుడు అమ్మవారి ముందు వస్తారు. నీళ్ళు ఒక చెంబులో అయితే వాటర్ కళ్ళు కలిపినది అనమాట. ఇక్కడైతే మా పిన్ని అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి బోనాలు కూడా వెళ్తున్నాయి. కొంతమంది అయితే డప్పు సాటడు కూడా పెట్టుకుంటారు అనమాట. డప్పు ముందు కొట్టుకుంటాం. మేము అదంతా అవసరం లేదులే, మేక కట్ చేసినప్పుడు అదంతా పెట్టుకుంటాం. ఇప్పుడు ఎలాగో కోడిలే కదా, అవసరం లేదులే అని చెప్పేసి. ఎంత కాలుతున్నాయి అంటే లిటరల్లీ బండలు. అక్కడైతే మట్టి అంతా కాలుతుంది. ఎండ అయిపోయింది, 1:30 ఏమో అవుతుంది అనుకుంటా అంతా చేసిన వరకు. అదంతా అయిపోయేసరికి ఇంకా ఎంత కాలుతుందంటే నడుస్తుంటే నరకంగా అనిపిస్తుంది. పిల్లలు అయితే పరిగెడుతున్నాడు ముందు కోడిలు అవన్నీ పట్టుకొని. అమ్మ వాడి కోసమే చేసామన్నమాట. ఇప్పుడు ముందు ఒకటి బేసన్ పట్టుకున్నాడు, వాడి కోసమే మా మామయ్య చేశాడు. వాడు 10th వాడికి 8.5 వచ్చాయని వాడిది ఒక వీడియో అప్లోడ్ చేశాడు కదా, వాడు పాస్ అయితే ఇలా చేస్తామని మొక్కున్నామన్నమాట అమ్మవారికి. సో అందుకే చేశానమాట. వాడు నీకోసమే చేస్తాం కాబట్టి నువ్వు ఏదైనా పట్టుకోవాలిరా అంటే సరే అన్నది. వాడు ఇంకా పట్టుకున్నాడు అనమాట. చాలా వాళ్ళు బోనం పట్టుకొని ఎలా నడుస్తున్నాడో, నేనైతే ఫోన్ పట్టుకొని వీడియో ఎలా పరిగెత్తురు అంటే వాళ్ళ ముందు నుంచి నేను అట్లా అనమాట, అలా పరిగెత్తురాను. చాలామంది అయితే పూజ చేసిన తర్వాత కూడా అక్కడైతే కూర్చునే టెంపుల్ కింద అయితే చాలా చల్లగా ఉండే. సో అక్కడే అందరు కూర్చున్నారు. ఇవైతే కోడ్లు అనమాట, 2 కోడ్లు చూపించాను కదా, అదైతే చూపిస్తున్నాను మళ్ళీను. ఇది ఇక్కడ అయితే చూడండి ఎంత మంచిగా కూర్చుందో. ఇదైతే వేప చెట్టు అనమాట. దీని గురించి నేనైతే షార్ట్ పెడతాను.
అది ఎందుకు అలా అక్కడ ఉందో, టెంపుల్ గురించి రహస్యాలు అన్నీ ఒక షార్ట్లో అయితే పెడతాను. చాలా విశిష్ట కలిగిందనమాట ఈ టెంపుల్ అయితే. దాని గురించి అంతా నేను ఒక వీడియో అయితే మీకు షార్ట్లో అయితే యాడ్ చేస్తాను. ఇందులో కూడా చెప్పొచ్చు, కానీ ఇందులో అయితే అంత బాగా చెప్పలేను, అందులో అయితే బాగా చెప్తానని. ఇక్కడైతే ఆవిడ అయితే మా అత్తయ్య వాళ్ళ టీచరే అంట. గుర్తుపట్టింది అత్తయ్య అయితే, కొంచెంసేపటికి గుర్తుపట్టింది అనమాట. తనే టీచర్ అయితే తొందరగా గుర్తుపట్టేసింది స్టూడెంట్ని. ఇంకా మా అత్తయ్యకి చాలా ఏమంటారు మర్చిపోయిందంట. తర్వాతకి తను కూడా అవును అని ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇదంతా. అది పుట్ట పెద్దగా ఉండేదంట, ఆ పుట్ట అలా చిన్నగా అయిపోయిందంట దొంగలు వచ్చేసి అలా తవ్వడం వల్ల. నేను మీకు దీని గురించి అయితే ఫుల్గా మంచి షార్ట్లో మంచిగా పెడతాను, ఒక 60 సెకండ్స్ షార్ట్లో ఆ టెంపుల్ గురించి. నెక్స్ట్ ఇక్కడైతే దీపాలు అయితే కొండెక్కాయి అనమాట, మళ్ళీ వీళ్ళైతే వెలిగిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అయితే మా మామయ్య అయితే పూలదండ సమర్పిస్తున్నారు. అక్కడైతే పుట్టిందని చెప్పారు కదా, అక్కడంతా పాలు కూడా పోస్తారు అనమాట అందరూ. అయితే ఇక్కడ ఫోటోకి పోజ్ ఇస్తూ అలా పెట్టేశారనమాట అది. తర్వాత ఇక్కడైతే అగరబత్తీలు ముట్టించారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చాం కదా అక్కడ నుంచి అగరబత్తీలు, అవి అయితే ఇక్కడ పెట్టేసింది మా అత్త. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఆవిడైతే కుంకుమ పెట్టారనమాట, అక్కడ ఉన్న ఆవిడ. సారీ ఏమనుకోకండి, నేను ఫోన్ తిప్పేశాను, నా మూడు బట్టి ఆ ఫోన్ అలా తిరుగుతూ ఉంటుంది. నేను ఇంకా ప్రొఫెషనల్ యూట్యూబర్ అవ్వలే అబ్బా. అప్పుడప్పుడు నేను ఫోన్ ఇలా పట్టుకుంటాను స్ట్రేట్గా, అప్పుడప్పుడు ఇలా తిప్పుతాను నేను యూట్యూబర్ అని గుర్తొచ్చినప్పుడల్లా. చూసారా ఇక్కడ ఎలా తిప్పుతున్నానో ఫోన్ని అటు ఇటు. నేను అలవాటు చేసుకుంటాను అబ్బా ఇప్పటి నుంచి, ఫోన్ ఎప్పుడు వర్టికల్గానే పట్టుకోవడం, హారిజాంటల్గా పట్టుకోవడం మానేస్తాను. అయితే ఇక్కడ ఇంత చూపిస్తున్నాను కదా చూడండి, ఇక్కడైతే కుండ అనమాట, కుండ దగ్గర పుట్ట అనమాట, పుట్ట దగ్గర అయితే కుండలు పెట్టారు, అందులో పాలేయాలి. ఇంకా హోల్స్ కూడా ఉన్నాయన్నమాట, హోల్స్లో పాలు కూడా పోసారు, అది కూడా మీకు వస్తుంది ముందు. మళ్ళీ అగరబత్తి వేరే వాళ్ళు పెడుతున్నారు ఎవరో. పెట్టేసిన తర్వాత అందులో కుండలో ఏమో చేస్తుంది మా మమ్మీ, నేను కనిపించలేదు అది. నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఇంకా అది తెస్తారు కదా, చూడండి ఇక్కడ పాలు అయితే పోస్తున్నారు ఒక్కొక్కరికి, అందరం పోసాము ఇది పాలు అనమాట. అక్కడ హోల్స్ ఉన్నాయని చెప్పాను కదా, హోల్స్లో ఈమెడైతే మా అత్తయ్య వాళ్ళ వదిన అని చెప్పాను కదా తనే అనమాట. వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ అందరూ పోస్తారు ఒక్కొక్కరిగా మెల్లమెల్లగా. తర్వాతకి ఇక్కడ బయటకు వచ్చేసాము, ఇంకా లోపల అయిపోయిన తర్వాతకి అక్కడ బోనం అయితే లోపల సమర్పించేశారు. నాకు ఇంకా ఉండలేకపోయినామంట, కొంచెం వేడిగానే ఉంది లోపల అని బయటకు వచ్చేసాము. అదంతా నేను తీయలేదు. ఇక్కడైతే మా తమ్ముడే అనమాట, కొబ్బరికాయ నీదే పార్టిసిపేషన్ ఉండాలిరా అంటే వాడు చాలా గట్టిగా మొక్కుకొని మరి దాన్ని పగులు పడుతున్నాడు. ఇప్పుడు చూడండి అది బాగానే పగిలింది అనమాట. వాడు వాటర్ కోసం అని చెప్పి వాడైతే కకృతి మొక్కవాడు, అసలు గట్టిగా కొట్టలేడు వాడు. వాటర్ వేస్ట్ అయిపోతుంది అనేసి ఎంత సేఫ్ చేశాడంటే కొబ్బరికాయ కొట్టడం లిటరల్లీ చూస్తారుగా మీరే, అంత సేఫ్ చేశాడు కొబ్బరికాయ కొట్టడానికి. మళ్ళీ ఒకసారి కొట్టరా అంటే అప్పుడు మళ్ళీ కొట్టాడు. ఒక 2-3 టైమ్స్ కొట్టించాడు దాన్ని. అసలు వాడు కొబ్బరి వేస్ట్ ఫస్ట్ అవ్వద్దు అంటున్నాడు. ఇక్కడ అంతా మనమే చేసుకున్నాము. లిటరల్లీ నాకైతే గుడిలో అయితే భయం వేసింది ఫస్ట్ వీడియో తీయాలంటే, ఏమంటారో అనుకున్నా. తర్వాత అయితే తను మా అత్తయ్యకి తెలిసిన టీచరే కాబట్టి తను ఏం అనలేదనమాట. సో విలేజ్లో అలాగే ఉంటాయి, కొంచెం భయం వేసింది నాకు స్టార్టింగ్లో వీడియో తీస్తే ఏమంటారా అని. ఆ తర్వాత అయితే తీర్థం పోసారు, అందరికీ తాగేసిన తర్వాతకి ఇక్కడైతే బలి చేసే ముందు అలా మనం వాటికి శాఖ అదంతా తాపిస్తాము. చూడండి ఇక్కడ తాపిస్తున్నారు, మళ్ళీ అక్కడ పిల్లలు అయితే ఆడుకుంటుంటే తాపించారు. ఇక్కడైతే ఇది మళ్ళీ నన్ను జీవులం బలిస్తున్నారు అది ఇదని నన్ను అయితే అనకండి, ఇదంతా మా పద్ధతిలో మేము ఇలాగే చేస్తాము. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. సారీ ఇదంతా నేను వీడియోలో పెట్టడం ఏమనుకోకండి, ఇలాగే చేస్తారు. వీడియో తీసైతే నేను చేశాను. ఆ తర్వాత అయితే అలా కట్ చేయించిన దాన్ని కొట్టేసుకొని ఇలా అయితే మేమైతే వండేస్తాం అనమాట. దీన్ని నాటుకోడి అంటారు. నాటుకోడి అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీద, అబ్బా కట్టెల పొయ్యి మీద ఏది వండినా టేస్ట్ బాగుంటుంది కదా. ఇదైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తుంది అనమాట. అందులో ఆనియన్స్ అది నేను ఇది కూడా మేకింగ్ వీడియో అయితే పెడతాను, సపరేట్గా షార్ట్ పెడతాను చూడండి. ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు చాలా ప్లేస్ ఉండే అబ్బా, చాలా ప్రశాంతంగా ఉండే టెంపుల్. ఇప్పుడు ఏ టెంపుల్ అయినా ఎంత కమర్షియల్గా ఇలా మారిపోయింది, అది ఒక పల్లెటూరులో కాబట్టి ఎంత బాగుంది అసలు, పీస్ఫుల్గా ఎవ్వరూ లేరు.
ఇక్కడ ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. ఒక షెడ్ అయితే ఉంది, అక్కడ షెడ్లో అయితే ఒకరు చేసుకుంటున్నారు. మా వెనకాల అయితే అక్కడ వర్కర్స్ అనమాట కంపెనీస్లో, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ మాదైతే మేము చేసుకున్నాము. ప్రశాంతంగా ఉండే వరకు మేమైతే